విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో అత్యంత వేగంగా కనుబొమ్మకు రాయి తగిలింది. దీంతో జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా గాయమైంది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీ వర్గాలు దీనికి తెగబడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారి అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్యకు కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం, నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. సో మల్లికార్జున్, ఇప్పటికే చూసుకుంటే సీఎం జగన్ పైన ఇప్పుడు రాయితో దాడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే రిపీట్ అయింది. మొన్న కూడా చెప్పుతో దాడి చేస్తారు, చెప్పు విసిరేశారు ఆయన మీద ఇలాగే యాత్ర చేస్తున్న సమయంలో. సో ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? టీడీపీ వర్గాలేమో కోడికత్తి కేసు డ్రామానే మళ్ళీ రిపీట్ చేస్తున్నారంటున్నారు, వైసీపీ నేతలేమో టీడీపీ మీద ఆరోపిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఒక అధికారంలో ఉన్న సీఎం పైన ఈ విధంగా రాయితో దాడి చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? రత్న, ఏదైతే నిన్న జరిగిన బస్సు యాత్రకు సంబంధించి సింగునగర్లో జగన్ పై కూడా దాడి జరిగింది. ఈ దాడి జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే నిన్న ఏదైతే నైట్ పూట కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సాగే సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాబోతా ఉన్నారో ఆ ప్రాంతంలో ముందుగా, ఎందుకంటే బస్సు హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కరెంటు తీగలన్నింటిని కూడా కట్ చేస్తున్న పరిస్థితి ఉంది. జగన్ వెళ్ళిపోయిన తర్వాత కరెంట్ను, అంటే పవర్ను పునరుద్ధరణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదే క్రమంలో రాత్రి కూడా ఇదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ ముందుకు వెళ్తున్న క్రమంలోనే ఇక్కడికి ఈ స్పాట్, మనం ఏదైతే ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్న స్పాట్ ఏదైతే ఉందో ఈ స్పాట్లోనే జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒకసారి ఈ చూసుకుంటే కనుక ఈ రాయి యాంగిల్ అనేది ఎటు వచ్చిందో కనుక చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పక్క నుంచి స్కూలు, ఈ పక్కనే ఒక పెద్ద 3 అంతస్తుల స్కూలు ఒకటి ఉంది. దానికి సంబంధించి ఈ స్కూలుకు సంబంధించి చివర కిటికీ ఏదైతే ఉందో ఈ కిటికీ దగ్గర నుంచి రాయి వచ్చినట్టు కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొంచెం ముందుకు రాగానే ఈ కార్నర్ నుంచి వచ్చినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి అటు సైడ్ తిరిగి అభివాదం చేస్తూ ఉన్నారు ప్రజలకు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. స్థానికులు అయితే ఈ సైడ్ నుంచి కూడా వచ్చినట్టు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. స్కూల్ కాడి నుంచి కాకుండా చెట్టు పై నుంచి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికి కింద కొంచెం ఏదైతే ఇటు జనావాసాలు ఉండాలనేది కొంచెం క్లియర్గా స్థానికులు అయితే చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రాత్రి కూడా ఉన్న స్థానికులు కూడా మనకి చెప్తున్న సమాచారం ప్రకారం ఇదంతా స్కూలు, ఇటు సైడ్ ఎవరు జనం రారు, ఇదంతా గుడి ఉంటుంది. గుడి కూడా నిన్న క్లీన్ చేసి సాయంత్రం 6 ఆ టైం అప్పుడు అందరూ బయటకు వచ్చేసారని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇటు సైడ్ నుంచి రాయి వచ్చిందని కూడా పోలీసులు నిన్న విచారణ కూడా చేయడం జరిగింది. దాడి జరిగిన తర్వాత వెంటనే పోలీసులు, స్థానికంగా ఉన్న పోలీసులు అందరూ కూడా ఈ స్కూలు పరిసర ప్రాంతాల్లోకి రావడం, ఈ స్కూల్లో ఉన్న ఎటువైపు నుంచి ఆస్కారం ఉంది అనేది ఆ దర్యాప్తు పరంగా వాళ్ళు అయితే విచారణ సాగించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే క్యాట్ బాల్తో కొట్టారు, ఖచ్చితంగా గురి చూసి కొట్టారని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్
ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా ఎవరైతే అనుభవం ఉన్న వ్యక్తి, క్యాట్ బాల్తో అనుభవం ఉన్న వ్యక్తే ఇలాంటి దాడి చేయగల ఉంటుందని చెప్పి కూడా పోలీసులు ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఈ క్యాట్ బాల్ను వాడే వాళ్ళకి సంబంధించిన వాటిపై కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో కొంచెం రాయలసీమ బస్సు యాత్రకు సంబంధించి స్టార్టింగ్ రాయలసీమ సందర్భంలో కూడా చెప్పుతో కూడా జగన్పై కూడా దాడి చేసిన ప్రయత్నం కూడా కనిపించింది. ఇప్పుడు ఇటు విజయవాడ సైతం రాగానే కూడా ఇటు రాయితో కొట్టారా లేకపోతే రాయి లాంటి వస్తువు ఏదన్నా తగిలిందా అనేది మొత్తం విచారణలో తేలాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ క్యాట్ బాల్తో కొట్టారని ఒక అనుమానం అయితే ఇటు పోలీసులు వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ రోజు సాయంత్రానికి ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ అయితే నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ మల్లికార్జున్, ఇప్పటికే చూసుకుంటే చాలా మంది ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. టీడీపీ మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగానే చేయించుకున్న దాడి అని అంటున్నారు. అంటే ఇంటెలిజెన్స్ కానీ డీజీపీ ఐజీ కానీ వీళ్ళందరూ కూడా విచారణ చేయాలని కూడా కోరుతున్నారు. అయితే మొన్న అటు చూసుకుంటే నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే పోలీసుల భద్రత కరువైంది. అక్కడ కూడా ఆ కరెంట్ వైర్ అంతా అక్కడ ఇష్యూ ఒకటి నెలకొంది. ఇప్పుడు సీఎం జగన్ అంటే ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కూడా ఈ విధంగా ప్రచారం చేస్తుంటే పోలీసు అధికారులు భద్రతను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే భద్రత కరువు అవ్వడం వల్లే ఇటువంటి ఒక క్రియ జరిగింది అనుకోవచ్చంటారా? తప్పకుండా. ఎందుకంటే ప్రధాని మోడీ వచ్చిన సభలో కూడా భద్రతా వైఫల్యాలు పట్టొచ్చినట్టు కనపడి కూడా, ఎందుకంటే టీడీపీ కూటమి సభ్యుల తరపు నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా ఈ భద్రతా లోపాలకు సంబంధించి ఇటు ఎన్నికల సంఘానికి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరోసారి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బస్సు యాత్ర చేస్తూ ఉన్నప్పుడు కంపల్సరీగా కొన్ని నిబంధనల ప్రకారం కొన్ని భద్రతా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఆ భద్రతా చర్యలు చేపట్టలేదని ఒక విమర్శ అయితే వినపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సెక్యూరిటీ సిబ్బంది పైన ఉన్న బస్సుకు సంబంధించి జగన్ దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎక్కడ కూడా అంటే కూర్చొని ఉన్నారు అనేది ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. ఆ సమయంలో అంటే ప్రజలకు అభివాదం చేసేటప్పుడు సెక్యూరిటీ అడ్డొస్తారనే ఉద్దేశంతో వాళ్ళని కింద కూర్చోబెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న భద్రతా సిబ్బంది ఆయనకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసే విషయంలో కొంత అలసత్వం వహించారని విమర్శలు కూడా వినిపిస్తున్న తరుణం కూడా కనిపిస్తూ ఉంది. కావాలనే ఈ ఘటన అనేది జరిగిందనేది ఇటు ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళు రాత్రి టీడీపీ స్పందించిన తీరు కూడా చూస్తే కావాలని అంటే గతంలో 2019లో ఏదైతే కోడికత్తికి సంబంధించి ఏదైతే దాడి జరిగిందో అలాగే సేమ్ ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారు. 2.0 అంటూ కూడా ఒక పేరు పెట్టి కూడా టీడీపీ నేతలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదంతా డైరెక్షన్ అంట. ఇటు డీజీపీ రాజనాథ్తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ ఘటన జరిగిందని కూడా విమర్శలు వెలుగుతున్న సమయం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి సభ్యులందరూ కూడా డీజీపీ పైన అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పైన కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వానికి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇప్పటికే చాలా ఫిర్యాదులు కూడా అనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కావాలని చేసిన ఘటన అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.